చేరి వచ్చిన అందరికీ ఈ మధ్యాహ్న కాలపు వేళలో శుక్రవారము మొదటి శుక్రవారం దీవెనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే లెంటి డేస్ మొదలైనప్పటి నుండి యాష్ వెన్స్డే రోజు నుంచి మనము లెక్క ప్రకారము ఎన్ని రోజులు మనము లెంటి డేస్ ఉంటాము, ఉపవాస దినములు 40 డేస్ ఉంటాము. సండేస్ తీసేస్తే 40 డేస్, మనం 40 రోజులు మనం ఉపవాస దినములు ఉంటాము. ఈ ఉపవాసములు దినములు మనము గడుపునప్పుడు మనం ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో మనం ఉంటాము. ఉదయకాలం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏమీ తీసుకోము కదా, చాలామంది అలాగే ఉంటారు. ఉపవాస దినములు పాటిస్తుంటారు. ఉపవాస దినములు 40 దినములు ఏమీ తీసుకోకుండా దేవుని యందు భక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. మనము నిజంగా ఉపవాస దినములు పాటిస్తున్నాము అంటే ఓన్లీ ఈ 40 దినములు మాత్రమే భక్తితో ఉండాలని అర్థమా? లేదంటే మనము జీవితకాలం అంతా దేవుని నమ్ముకున్న మనము జీవితకాలం అంతా అంటే దేవుణ్ణి మనము చేరు పర్యంతము అంటే ఈ లోకం విడుచు పర్యంతము మనము దేవుని సన్నిధిలో మనమందరము ఉపవాస దినములు పాటిస్తున్నామా? అంటే 40 దినములు పాటిస్తున్నాం కదా, మరి ఇంకా ఎన్ని దినములు మనం పాటించాలి అది కాదు. మనము ఉపవాసం ఎప్పుడు ఉండాలో కూడా దేవుడు బైబిల్లో చెప్పి ఉన్నాడు. ఒక అతనికి చాంద్ర రోగము వచ్చి ఉన్నది. అతను చాలా బాధపడుతూ నిత్యము నీళ్ళలోనూ అగ్నిలోనూ పడుతున్నాడు. చాలాసార్లు ఈ వాక్యం నేను చెప్పి ఉన్నాను కూడా. నీళ్ళలోనూ అగ్నిలోనూ పడుతూ ఉంటే వారి తండ్రి ఏం చేశాడు, వారి శిష్యులు యేసుప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చాంద్ర రోగి బాధపడుచున్నాడు, దురాత్మ చేత బాధపడుచున్నాడు, మూగ దయ్యము ఆయన పట్టి ఉన్నది, ఎప్పుడు తరచుగా ఆయన నీళ్ళలోనూ అగ్నిలోనూ పడుతున్నాడు, ఆయనకు బాగు చేయమని తండ్రి కొడుకు విషయమే ఎంతో ప్రలాపించి అడిగాడు. కానీ ఆ శిష్యుడు ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత యేసుప్రభువే వస్తే అప్పుడు యేసుప్రభుకి ఏమని అడిగాడు, అయ్యా నా కుమారుడు చనిపోతాడేమో, నా కుమారుణ్ణి కరుణించయ్యా అని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో రోగాలు అద్భుతములు చేస్తున్నాడు. రోగాలను బాగు చేసిన దేవుడు, అద్భుత కార్యములు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు కనుక మనకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా తెలుసు, దేవుడు ఎన్నో ప్రదేశాల్లో వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశాడు, అనేకులను బాగు చేశాడు. గుడ్డి వాడిని బాగు చేశాడు, కుంటి వాడిని బాగు చేశాడు, అంగహీనులను బాగు చేశాడు, ఎంతో మంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేపినాడు అని మనం చూస్తాం. అటువంటి దేవుని యందు నమ్మిక ఉంచినాడు ఎవరు? ఆ తండ్రి. అయ్యా కరుణించయ్యా, నా బిడ్డను కరుణించు అని అడుగుతాడు. అడిగినప్పుడు తండ్రి బాధను ఎరిగినటువంటి ఆ యేసు ప్రభు ఒక్కసారి ఆ బిడ్డను ముట్టి బాగు చేస్తాడు. వెంటనే శిష్యులు అక్కడ ఉంటారు. శిష్యులు యేసు ప్రభు వైపు చూసి, అయ్యా మేము ఈ కార్యం ఎందుకు చేయలేకపోతుంది అని అంటారు. దేవుడు అంటాడు, ఉపవాసము వలనే గాని దేని వలనో ఇది సాధ్యము కాదు అంటాడు. ప్రార్థన వలననే గాని అని రాయబడి ఉంటుంది. ఫుట్ నోట్స్లో ఏమని ఉంటుంది, ఉపవాసము వలనే. మన అక్కరలు మన సమస్యలు దేవుని ముందుంచినప్పుడు, ఎంతో కఠినమైనటువంటి పరీక్షలో మనము శోధనలో పోరాడుతున్నప్పుడు కూడా మనం ఏమి చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఒక 40 దినములు కాదు మనం ఉపవాసం ఉండాల్సింది. మన శోధనలో ఎప్పుడైనా పయనిస్తున్నప్పుడు, మనం శోధన ఎదుర్కొంటున్నప్పుడు, మనము ఎంతో చీకటిలో అంధకారంలో ఉంటున్నప్పుడు, పాపపు బ్రతుకులో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి వేడుకోవాల్సింది ఏంటి? ప్రార్థనతో వేడుకోవాలి. దేవా నన్ను కరుణించు అంటే దేవుడు కరుణిస్తాడు. ఏ విధంగా? ప్రార్థన వలనే సమస్తము సాధ్యమని చెప్పాడు. ప్రార్థన అంటే ఏంటి? ఉపవాసము. ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు. ఏ విషయం కోసమైనా మనం ఉపవాసం ఉండొచ్చు. ఏ విధంగానైనా మనం ఉపవాసం ఉండొచ్చు. దేని కొరకైనా ఉపవాసం
ఉండొచ్చు. మన అక్కరలు ఎరిగిన దేవుడు మన అక్కర్ల కోసం ప్రార్థించినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు అని మనం తెలుసుకున్నాం, చాలాసార్లు విన్నాం. మరి నేటి దినమున ఉపవాస ప్రార్థన పాటిస్తున్నటువంటి మనమందరము, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మనమందరము 40 దినములు ఉపవాసములు మాత్రమే లోకస్తుల మాదిరి. లోకస్తులు చేస్తారు చూస్తున్నారా, వాళ్ళు ఎంతో నిష్టగా ఏమంటారు తెలుసా, 40 దినములు ఉపవాసం ఉంటాము, మేము మాల వేసినాము, ఇటువంటి డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు. ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు ఉట్టి కాళ్ళతో నడుస్తుంటారు. మరి ఏం చేస్తారు, ఆ 40 దినములు ఎక్కువగా మగవాళ్ళు సిగరెట్లు తాగారు, గుట్కా తీసుకోరు, తర్వాత మందు తాగారు, ఇంకా ఏమేమో పాపపు జీవితం ఏమీ చేయరు ఆ 40 దినములు. ఆ తర్వాత లాస్ట్ రోజు అయిపోయిన లాస్ట్ రోజు ఏం చేస్తారు తెలుసా, మందు పార్టీ చేసుకుంటారు. ఎందుకంటే 40 దినములు నిష్ఠగా ఉన్నారు వాళ్ళు. 40 దినములు మేము నీసు కొట్టమంటారు. అంటే చికెన్ తినము, మటన్ తినము, ఏమి తినమంటారు. 40 దినములు ఉపవాసముతో ఉంటారు. పక్కన భార్య ఉన్న భార్య దగ్గరికి పోరు, ఇంట్లో ఎవరి దగ్గరికి పోరు. ఆడపిల్లలు ఆడవాళ్ళని చూస్తే ఇంకా దూరం దూరం పోతారు. ఎంత నీచమైన స్థితిలో వారు బ్రతుకుతున్నట్టు మనం బ్రతుకుతున్నామా? 40 దినములు వారిలాగా మనం పాటిస్తున్నామా? 40 దినములు పాటించి 40 దినములు భక్తిలో ఉండి ఆ తరువాత మన జీవితాలు ఎలా ఉంటున్నాయో మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము. రెండవ యోహాను పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము. ఉందా అండి? యోహాను రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం ఉందా? మరి ఏమన్నారు? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. గట్టిగా చదవాలి, ఉపవాస ప్రార్థన అని చెప్పేసి చిన్న చదవకండి దయచేసి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఒక లైన్ మాత్రమే మనం తీసుకుందాము. ఏమని? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏంటంట? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు దేవుని ప్రేమ? చేతులెత్తాల. దేవుని ప్రేమ ఎంతమందికి తెలుసో చేతులెత్తాలి. నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అనే వాళ్ళు చేతులెత్తండి. వెరీ గుడ్, అందరు ఆల్మోస్ట్ వాళ్ళు ఎత్తినారు. ఎత్తన వాళ్ళు దేవుడికి తెలుసు. ఓకే, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎన్నిసార్లు చదివినా ఆ మాట ఎంత గొప్ప మాటనో. ఆ మాటలో దేవుని ప్రేమ ఉంది, ఆ మాటలో దేవుని ఉనికి ఉంది. ఆ ప్రేమ ఏంటంటే కల్వరి ప్రేమ. ఏ ప్రేమ? ఈ లోకంలో చూపిస్తుంటారు కదా అందరు రకరకాల ప్రేమ. ఆ ప్రేమ కాదండి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడంటే ఆ ప్రేమలో ఏముంది? కల్వరి ప్రేమ ఉంది. మనము శిల్వ ధ్యానాలు, శిల్వ శ్రమ దినాలు మనం పాటిస్తున్నాం. ఇప్పుడు ఎవరిని తలపోసుకుంటున్నాము? ఎవరినండి? నాకు ఇక్కడ కనిపిస్తలేదు, ఎప్పుడు కనిపిస్తుంది కానీ ఇప్పుడు కనిపించటం లేదు. ఏం కనిపిస్తుంది అక్కడ? సిలువ కనిపిస్తుంది కదా, సిలువ కనిపిస్తుంది. మనకి ఎప్పుడు సిలువ కనిపిస్తుంది? అక్కడ వచ్చేటోళ్ళు ఫస్ట్ సిలువకే మొక్కొస్తారు. ఇక్కడ పాస్టర్ ఉంటాడు, పాస్టర్ ఉండదులే, పాస్టర్ ఉంటాడు కానీ పాస్టర్ అన్నా మొక్కరేమో కానీ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయితేనే ఎవరికి మొక్కుతారు? సిలువకి మొక్కుతారు. కరెక్టే. భక్తి మనలో ఏముంది? భక్తి ఉంది. సిలువకు మనం మొక్కుతాము, సిలువను మనం ధ్యానం చేసుకుంటాము, సిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకుంటాము. సిలువ అంటే మనకు ఎంతో విముక్తి విడుదల పొందుకున్నాం.
ఉన్నాము. ఆ సిలువలోనే యేసు ప్రభు ఆయన ప్రేమ చూపించినాడు కాబట్టి ఆ సిలువలోనే మనమందరము కూడా రక్షణ పొందిన వారము. ఏంటి? రక్షణ పొందిన వారము. ఆయన ప్రేమ చూపించకపోతే ఈ లోకంలో మనము ఎక్కడ ఉండేవాళ్ళమో కదా. లోకస్తుల మాదిరి ఉండేవాళ్ళమేమో. ఆ లోకస్తులు ఉన్నారు కదా 40 దినములు, అటువంటి భక్తిలో జీవిస్తుండే వాళ్ళమేమో. ఒకవేళ అలాంటి జీవితం మనకు ఇప్పుడు ఉంటే మనం మార్చుకోవాలి. ఆ 40 దినములు వారు పాటిస్తున్నట్టు మనం పాటిస్తుంటే మనం మార్చుకోవాలి. మన జీవితాలు ఈ 40 దినములు భక్తితో కాదు, నిరంతరము దేవుడు వచ్చి పర్యంతరము భక్తి భయముతో, భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి మొక్కాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎంత మంచి మాట కదా. ఆయన చూపించింది ఏంటి? కల్వరి ప్రేమ. నేను కొన్ని 4 అనుభవాలు మీకు తెలియపరుస్తాను. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనే మాట గురించి ఒక 4 అనుభవాలు నేను ముందుంచుతాను. దయచేసి జ్ఞాపకం ముందుంచుకోండి, లేదంటే పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి, మీకు ఎప్పటికైనా పనికొస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనలో ప్రేమ కలిగి ఉన్నాడా? దేవుడు మనకు ప్రేమ చూపిస్తున్నాడా లేదా? ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి అనే దాంట్లో మొట్టమొదటి అనుభవం మీ ముందుంచుతున్నాను. దేవుడు ప్రేమయై ఉన్నాడు. ప్రేమ స్వరూపి అంటే ఏంటి? ఆయన మన కోసము ఏం చేశాడు? ఇందాక మనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏం చదువుకున్నాము? చదివామా? ఏం చదివాము? ఏసమ్మా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏం చదువుకున్నాం మనము? 5వ వచనం ఒకసారి చెప్పండి. ఎవరైనా తక్క చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. మనకుందా? మనం ఆలోచిద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఎందుకు చెప్పినాడు ఆయన? నెక్స్ట్ ఎంత క్లియర్ గా చెప్తూ వస్తున్నాడు. ఆయన కలిగిన మనసు ఏంటంట? చదవండి 6వ వచనము. ఓకే. దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం భరించుకొని ఉండలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి ద్వాసుని స్వరూపము ధరించుకొని తన్నుకు తాను రిక్తునిగా చేసుకొనెను. ఏం చేశాడంట? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటలో ఇంత ఉంది. ఏముంది? ఏముంది? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా వచ్చాడంట ఆయన? ఎలా వచ్చాడండి? మానవుని స్వరూపం ధరించుకున్నాడు. ఒక మనుష్యుడు పాపము చేస్తే ఆ మనుష్యుడికి ఎవరు బలిగా అర్పణ పొందాలి? మేకలు కాదు, ఎడ్లు కాదు, గొర్రెలు కాదు, ఏడాది పొడవుతో పెంచినటువంటి వాటిని జంతువులను బలిగా అర్పించడం కాదు. మనుష్యుడు ఒక్కసారి మన కోసము తన రక్తమునంతా కార్చాడు. ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు మేకల యొక్కయో గోడల యొక్కయో రక్తము చేత కాదు కానీ తన స్వరక్తము చేత ఒక్కసారి మన కోసము ప్రాణం నడిపించిన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం చూస్తాము ఆయన ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. మన కోసము మరణాన్ని ఆయన పొందుకున్నాడు. మన కోసమే, మన పాపముల కోసమే ఆయన శాపగ్రస్తుడుగా ఆ ప్రాణం మీద వేలాడాడు. ఆ శాపమంతా ఓర్చుకున్నాడు. ఆయన్ని మనం తలపోసుకోవాలి. ఆయన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 దినములే కాదు, ప్రతి ఆదివారమున మనము రొట్టె విరుచుటయందు ఎడదిగా ఉంటున్నటువంటి మనము ఆయన శిలువ సేవలను జ్ఞాపకం చేసుకోవాలి. అవునయ్యా, నువ్వు నా కోసము బలి అయ్యావయ్యా, రక్తమునంతా కార్చావు, నీరునంతా కార్చావయ్యా, పంచగాయములు పొందావయ్యా, వాడా వీడా అని దూషింపబడ్డావు.
వెంట్రుకలు పీకబడ్డావు, పిడిగుద్దులు గుర్తించుకున్నావు, నాగటి చాలవలే వీపు మీద దున్నినట్టుగా అంత భయంకరంగా కూడా దెబ్బలు పొందుకున్నావయ్యా. బల్లెపు పోటు పొడుచుకున్నావయ్యా. ఇవన్నీ ఎందుకు చేశాడు? మనందరి కోసం. ఆయన ప్రేమ స్వరూపి. మొట్టమొదటిది ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఉనికియే ప్రేమ. సూర్యుడు వెలిగిస్తున్నాడు కదా మనకు. సూర్యుడు నిరంతరం వెలిగిస్తున్నాడు. ఎవరు సృష్టించినాడు సూర్యుడిని? దేవుడే సృష్టించినాడు. అంటే సూర్యుడే నిరంతరం వెలిగిస్తుంటే దేవుడు ప్రేమ నిరంతరం చూపించడా? ఆయన ప్రేమ చూపిస్తుంటేనే కదా సూర్యుడు వెలుగుతా ఉన్నాడు. ఆయన సృష్టించిన సూర్యుడే వెలుగుతున్నాడు. ఆయన ప్రేమ చూపించాడంటే మనం ఆ సూర్యుని కింద బ్రతుకుచున్నాము. అందుకోసమేనే దేవుడు చేసినటువంటి సృష్టిని పూజిస్తున్నామేమో కానీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని సృష్టించిన దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి స్టార్స్ అన్ని సృష్టించిన దేవుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, పెద్ద నక్షత్రం చిన్న నక్షత్రం సృష్టించిన దేవుడు, ఆ దేవుడు పగలు రాత్రి చేసిన దేవుడు, సర్వచర రాశులన్నింటినీ సృష్టించిన దేవుడు, చెట్లను పొట్టులన్నింటినీ సృష్టించిన దేవుడు. ఆ దేవుడు చివరికి ఎవరు సృష్టించినాడు? మనల్ని సృష్టించినాడు. మానవుని సృష్టించినాడు. ఆ మానవుని సృష్టించినాడు. ఎంత ప్రేమ ఆయనకు! దేవుడు మన పట్ల చూపించే ప్రేమ ఎంతో గొప్పది. యోహాను సువార్త 3:16 మనకు అందరికి నోటెడ్ కదా, కంఠస్థ వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు! ఎందుకంట నెక్స్ట్ టైం ఏముంది? ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఎవరిని అనుగ్రహించినాడు? ఆయన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించినాడు. ఆయన సొంత కుమారుని ఈ లోకానికి వచ్చాడు. మనుష్య రూపము ధరించుకున్నాడు. దాసుని పోలికగా పుట్టాడు. ఎంత ఘోరమైనటువంటి తగ్గింపు! మనం ఉంటామా? నా స్టేటస్ ఏంటిది, నేనేంటిది అని చెప్పుకుంటాం. మనమైతే ఎంత గొప్పగా చెప్పుకుంటామో మన గురించి. సీ మై స్టేటస్ అని చిటికలు వేసుకుంటూ చెప్పుకుంటాం. నేను ఎవరు, నేను స్టేటస్, నేను అక్కడ అనుకుంటాం. దేవుడు అలా చేయలేదు. దేవుడు ఎంత తగ్గింపు, దేవుడు ఎంత విధేయత చూపించినాడు. ఆయన రక్తాన్నంతా కార్చాడు. ఎవరి కోసం? మన కోసం. ఈ లోకంలో గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నామా మనము? ఒకసారి పరిశోధించుకుందాం. మన హృదయాలను ఒకసారి ఆలోచనలో పెట్టుకుందాం. మనం చేస్తున్నది ఏంటిది? వాట్ ఈస్ మై స్టేటస్ కాదు, ఎక్కడ ఈ లోకంలో కాదు. వాట్ ఈస్ మై స్టేటస్ ఇన్ హెవెన్ అని మాట్లాడుకోవాలా. ఈ లోకపు స్టేటస్ కాదు మనకు కావాల్సింది. ఎక్కడ? పరలోకంలో స్థానం సంపాదించుకోవాలా. ఈ లోకంలో ఎన్ని స్థానాలున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత పైన ఉన్నా కూడా దేవుడు చూస్తున్నాడని భయం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో అందరూ నా చేతిలోనే ఉంటారు, నేను చెప్పిందే వీరు అనుకునే వాళ్ళకి దేవుడు పైలోకంలో స్థానం ఉందో లేదో ఆలోచించుకోండి ఒకసారి. దేవుడు ప్రేమ స్వరూపం. ఆయన దాసుని రూపము ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు. రిక్తునిగా చేయబడ్డాడు. విధేయత చూపించాడు. మనలో ఉందా విధేయత? ఉందా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే అనుభవంలో మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా చూస్తాము అగాపే. ఎంతమందికి తెలుసు అగాపే ప్రేమ? అగాపే అంటే తెలుసా? అగాపే అంటే గ్రీక్ లాంగ్వేజ్ లో అగాపే అంటారు. లవ్, ప్రేమను గ్రీక్ లాంగ్వేజ్ లో, గ్రీక్ భాషలో అగాపే అంటారు. నేర్చుకోండి. ఏమంటారు? గ్రీక్ భాషలో ప్రేమను అగాపే అంటారు. అగాపే ప్రేమ చూపించినాడు మన దేవుడు. అగాపే ప్రేమ మన ఎందుకు చూపించినాడు? ఎందుకు చూపించినాడంటే ఆయన ప్రతిఫలం ఆశించని ప్రేమ.
మనం ఎంత తప్పుతో పోతుంటాం కదా, మన ఇష్టం వచ్చినట్టు పోతుంటాం, మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతుంటాము. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మంచి దారిలో పెడతాడు. ఆయన చూపించేది ఏంటి తెలుసా? ప్రతిఫలం ఆశించని ప్రేమ, అది అగాపే ప్రేమ. అగాపే ఏంటండి? ప్రతిఫలం ఆశించడు, మన నుండి ఏమి అడగడు ఆయన. మళ్ళీ నువ్వు నా కోసం నేను సిలువ పోతున్నాను కదా, నువ్వు కూడా సిలువ పోతుంటాడా అననే అన్నాడు. దేవుడే, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సిలువ పొందుకుంటాడు. ఇప్పుడు ఈ శ్రమల దినాల్లో చాలా మంది సిలువ మోస్తుంటారు. గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు, దేనికోసం మోస్తున్నారు? వాళ్ళు యేసు ప్రభులా, దేవుళ్ళ వాళ్ళు ఏమన్నా? దేవుడు చెప్పినాడు ఆ సిలువ మోయమని, నా కాడిని మోయమన్నాడు అని చెప్పేసి సిలువ మోసుకుంటూ పోతుంటారు. కొంతమంది సిలువకు మేకులు కొట్టించుకుంటారంట, రక్తాలు కార్చుకుంటారంట. అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు దేవుళ్ళ? దేవుడు అనేటోడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు. ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే మనకు ఈ లోకానికి పరలోకానికి మనకు బాట వేసినాడు. రక్షణ మార్గంలో ఉండడానికి మనల్ని బయలుపరిచినాడు, మన కోసం ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చి మన కోసమే సిలువలో బలియాడు. ఆయన పొందిన గాయాల చేత మనము స్వస్థత పొందినాము. కానీ మనం కూడా ఆయనతో, ఆయన వేసుకున్నాడు కదా సిలువని, మనం సిలువ వేసుకోవడం అవసరం లేదు. అదంతా ఒట్టి బూటకం. నేను చెప్తున్నా, వేషధారణ అంటారు దాన్ని. దేవుడు తప్ప ఇంకెవరు సిలువ వేసుకోవడానికి లేదు. ఆయనే ఒక్కసారి సిలువ మరణం పొందినాడు, ఇక ఎవరు సిలువ పొందకుండాట్లు ఆయన పంచకాయలు పొందినాడు. బల్లపోటు కూడా పొడిపించుకోవాలి కదా. యేసు ప్రభువుకు బల్లపోటు పొడిచినారు కదంటే టక్కుమని, అటు పొడిపించుకుంటే చచ్చిపోతారు కదా మనిషి. సిలువ ఒక్కటి పడుకుంటారు, రక్తం నారుస్తున్నట్టు. ప్రతిఫలం ఆశించిన దేవుడు మన దేవుడు. మనం పాపులమై ఉండగానే మనం రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమనే నిరూపించబడేది. ఆయన మనం పాపులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారమై ఉండగా ఏం చేశాడంట? ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. 7వ వచనం 2:7 ఏమన్నది? ఆయన మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టెను. ఎంత ధన్యత మనకిచ్చినాడు! అది పరలోక రాజ్యంలో ఆయన మనకు ధన్యత ఇచ్చినాడు. ఈ లోకంలో కాదు, ఆయనతో పాటు కూర్చోబెట్టింది. ఎక్కడ కూర్చోబెట్టినాడు? పరలోక రాజ్య వారసులుగా చేసి ఆయన తండ్రి కుడి పార్శ్వంగా కూర్చున్నాడే, అలాగే మనల్ని కూడా ఒక మంచి స్థానంలో కూర్చోబెడతాడు. అది నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ ఒక్కరే చూపించినారు. ఆ ఒక్కరే ఎవరో కాదు, అగాపే ప్రేమ చూపించినటువంటి దేవుడు. ప్రతిఫలం ఆశించని దేవుడు. దేవుడు ఏ రోజు కూడా మన నుంచి ఏమీ అడగలేదు. నిన్ను నన్ను ఏమి అడగలేదు, ఒకటే అడిగాడు. ఏమని అడిగాడంటే, నీ పాపము నుండి విముక్తి పొందుకో, నీ శాపము నుండి విడుదల పొందుకో అని చెప్పాడు. నీ హృదయమును నాకు అప్పగించన్నాడు. అంతే ఆయనకు కావాల్సింది. హృదయమును పరిశోధించే దేవుడు. మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో? మనం కూడా యేసు ప్రభువులాగా ఈ లోకపు ప్రేమను, పరిస్థితులను మనము చూస్తూ వాటిని బట్టి మారుతూ ఉంటామా? కానీ అలా కాదు. దేవుని ప్రేమ మన ప్రవర్తన మీద కాకుండా ఆయన స్వభావం మీద ఉంటుంది. అది అగాపే ప్రేమ. 3వ అనుభవంలోకి వెళ్దాము. 3వ అనుభవము దేవుని యందు నిలిచి ఉన్నాడు అని మనం చదువుకున్నాం కదా. నిలిచి ఉండటం. నెక్స్ట్ లైన్ చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్న తర్వాత లైన్ చదవండి. దేవుడు వాని యందు, దాని ముందు లైన్, ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండటం అనేది 3వ అనుభవం. నిలిచి ఉండటం. ఈ వచనము మనం చూస్తున్నాము. ప్రేమ యందు నిలిచి ఉండువాడు ఎక్కడ నిలిచి ఉంటాడంట? దేవుని యందు నిలిచి ఉన్నాడని అర్థం. యోహాను సువార్త
సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పాడు. మీకు ఏది ఇష్టం అడగండి. ఈరోజు ప్రార్థన కోరిక, ఉపవాస ప్రార్థన, మీరు ఏ కోరికతో ఏ అక్కరతో వచ్చారో అది దేవుణ్ణి అడగాలి. ఎప్పుడు అడగాలంట? నా యందు మీరును మీ యందు నా మాటలు అన్నాడు. ఏంటివి మాటలు? ఈ బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు. అందరు చిట్చాట్ చేసుకుంటుండే మాటలు కాదు, ఎవరో చెప్తున్న గాసిపింగ్స్ కాదు, వెక్కిరి మాటలు కాదు, వెక్కిరి శేషాలు చెప్తుంటారు, వెనకలేంబడి కోతి మాటలు మాట్లాడుతుంటారు. అవి కాదు మనకు కావాల్సింది. ఏ మాటలు? బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు కావాలి. ఈ మాటలు పఠిద్దాం. ఒకరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం గురించి మాట్లాడుకుందాం. నో గాసిపింగ్స్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. ఒకరిద్దరు కలిసినారంటే మూడో వ్యక్తి గురించి టక్కన మాట్లాడేస్తారు కదా. అది మనలో ఉండరాదు. ఏముండాలంట? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఏంటి మాటలు అంటే? దేవుని వాక్యం అనే మాటలు. ఈ వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడే మనం ఏం అడిగినా దేవుడు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పాడు. ఎంత మంచి మాట! నిలిచి ఉండుట. నిలిచి ఉండటం అంటే ఏదో కాదు, దేవుడిని ప్రేమించడం. ఏ విధంగా ప్రేమించాలి దేవుణ్ణి? ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలి? అసలు దేవుడే కనిపించాడు కదా, ఎక్కడున్నాడు దేవుడు అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడు కనిపించడు. దేవుడు మనకు కనిపించాడు. చెప్తుంటారు గొప్పలు, నాకు దర్శనంలో దేవుడు కనిపించినాడు. ఏ దర్శనంలో దేవుడు కనపడాడు? నిజం చెప్తున్నా. దేవుడు మనకు వాక్యము ద్వారా మాట్లాడతాడు, కానీ కళలు దర్శనాలు అవన్నీ ఉట్టివి. దర్శనం రాదు. ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనం వచ్చింది అని అనుకుంటుంటారు మీరు కదా. యోహాను పద్మాస దీపంలో ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ప్రకటన గ్రంథం అంతా వ్రాయించినాడు కదా. మళ్ళీ దర్శనం వస్తుంది. యెషయా గ్రంథంలో కూడా అన్నాడు కదా, యువకులు ఏం పొందుతారు? కళలు కంటారన్నది కదా. మరి ఏంటి నేను చెప్తున్నానని? అఫ్ కోర్స్ నాకు కూడా చాలా కళలు వస్తాయి. ఏమొస్తుంది తెలుసా? నాకు ఎక్కువ కళలు పాము వస్తుంది. ఏమొస్తుంది? కళలో పాము కనిపిస్తుంది. ఆ పాము వెనుక ఒక మనిషి కనిపిస్తుంటాడు. పాము మనిషి కనిపిస్తుంది. ఏంటిది వెరైటీగా మా మమ్మీకి అడిగేదాన్ని. పొద్దున్న లేచి, ఏంది మమ్మీ నాకు పాము కనిపిస్తున్నాడు, ఒక మనిషి కనిపిస్తున్నారు అంటే, మా మమ్మీ అదంతా పట్టించుకోకూడదు, అవన్నీ డ్యూటీ కళలు. అది మామూలుగా నువ్వేమన్నా భయపడి ఉంటావు, ఎవరన్నా చూసి భయపడి ఉంటావు, అందుకని అట్లా కనిపిస్తుందని మా మమ్మీ చెప్పింది. తీసి పడేసింది. దానికి ఆన్సర్ చెప్పకుండా డైరెక్ట్ కొట్టి పడేసింది. కళల భావాలు కూడా మా అమ్మ చెప్పలే. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఆలోచించిన, ఏంటి కళ ఇట్లా వచ్చింది అని చూస్తే, ఆ పాము వెనుక ఉన్న మనిషి నాకు ఏదో హాని చేయబోతున్నాడు అర్థమైపోయింది. అది ఈ లోకరీతిగా నేను ఆలోచించిన, పరలోక రీతిగా ఆలోచించలే. పరలోక రీతిగా ఆలోచిస్తే ఆ కళ వ్యర్థము. ఈ లోక రీతిగా నాలో ఏమని భయం ఉంది? పలానోడు నాకు ఏదో చేస్తాడు, పలానా నాకు ఏదో చేస్తారు అని మన మనసులో ఏదో అనుకుంటుంటాము. అవే కళల రూపంగా వస్తుంటాయి. మనం చూసి భయపడిపోతున్నాం. సైకాలజీ ప్రకారంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను సైకాలజీ కూడా చదువుకున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. డ్రీమ్స్ అనేటివి ట్రూ కాదు. డ్రీమ్స్ అనేటివి ట్రూనే కాదు. దర్శనాలు అంటారు ఉత్త పూటకం. ఎవరు చెప్తే వాళ్ళు దర్శనాలు చెప్తే దేవుడు కనిపించినారంటే అసలు దేవుడు కనపడలే. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడండి. నీకు అంత దర్శనం కనపడాలంటే దేవుడు వాక్యం కూడా ఈ గోడల పైన రాస్తాడు దేవుడు. ఎక్కడ చూసినాం మనం అది? మెనేటెకేల్ ఉపాసి ఎక్కడ ఉంది చూడండి. అది వాక్యం కనిపిస్తుంది, మాటలు కనిపిస్తాయి, కానీ ఈ గ్రంథంలో కనిపిస్తుంది, కానీ ఈ గ్రంథంలో మాటలు కనిపిస్తాయి, కానీ దేవుడే ప్రత్యక్షమైనాడు. అదంత వేస్ట్. దేవుడు ఎలా కనిపిస్తాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దయచేసి ఎవరి మాటలు నమ్మకండి. దర్శనం వస్తుందంటే ఎవరు నమ్మద్దండి. అసలు సాతాను మభ్య పెట్టు మాటలు చెప్తాడు.
అవన్నీ సాధారణ మాటలు. ఓకే, సో నిలిచి ఉండటంలో దేవుణ్ణి ప్రేమించడం మనం తెలుసుకోవాలి. తర్వాత తోటి మనుషులను కూడా ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది, నేను జనవరి 1 నైట్ కూడా చెప్పిన, ఏమని చెప్పిన, ఒక మాట చెప్పిన, వి నీడ్ టు ఫర్గివ్ అని చెప్పిన, గుర్తుందా? క్షమించడం. వెరీ గుడ్. ఏంటి? క్షమించడం. ఇతరులను ప్రేమించాలి అంటే వారు ఏమన్నా మనకు చేసింటే వారిని క్షమించాలి. క్షమించే గుణం మనలో లేనైతే దేవుని యందు మనం నిలిచి ఉన్నవారు కానే కాము. దేవుని ప్రేమ మనలో కూడా లేదు అని అర్థం. దేవుడు ప్రేమ స్వరూపి అని నమ్ముచున్నాము. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, అగాపే ప్రేమ చూపిస్తాడు. ఆయన మన నుండి ఏమి ఆశించాడని తెలుసుకున్నాము. ఆయన ఎందుకు మనం నిలిచి ఉన్నాము అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయనను ప్రేమిస్తున్నట్టు. అంటే ఆయన మాటలు ఎందుకు మనము నిలకడగలిగి జీవిస్తున్నామని అర్థం. దేవుడిని అడగండి, ఏమని అడగాల? అయ్యా, వాక్యం పట్టుకొని అడగండి. ఇర్మియా 33:3 పక్కా చెప్పాలా? ఏమో చెప్తలేదు. ఇర్మియా 33:3 ఏముంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇట్లాంటి మాటలు పట్టుకొని దేవుని అడగాల. దేవా, నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, నీ వాక్యం పట్టుకుని నేను అడుగుతున్నానయ్యా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పావు కదా, ఇంకా గూఢమైన సంగతులను చెప్తానన్నావు కదయ్యా అని మనం అడగాలి. యోహాను సువార్త 14:13-14 వచనంలో ఏమని రాయబడింది? నా నామమున మీరు ఏమడిగిన దాన్ని చేతును అన్నాడు. తండ్రి కుమారుడు మహిమపరిచే రీతిగా చేస్తానన్నాడు. ఆ మాటను పెట్టుకొని మనం అడుగుదాం. దేవాను అన్నావు, అడుగుడే ఇవ్వబడును, వెతుకుడే దొరుకును, తట్టుడే తీయబడును అని చెప్పావు కదా. ఆ మాటను పెట్టుకొని మనం అడుగుదాం. కీర్తనలు 2:8 వచనంలో కూడా అన్నాడు, నన్ను అడుగు, జనములకు స్వస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నావు కదయ్యా. అట్లా అడగండి. అది మనం వాక్యం పట్టుకొని అడగాలి. దేవుని యందు నిలిచి ఉండాలి అంటే అర్థం ఏంటిది? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడు, అవన్నీ మీకు అనుగ్రహింపబడు. దేవుడు ఈ విధంగా మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు వాక్యం పట్టుకొని అడగండి. దర్శనాలు కాదు, కళలు కాదు. సో దేవుడిని ప్రేమించడం. రెండవది ఏంటి? ఇతరులను ప్రేమించడం అంటే ఇతరులను క్షమించడం. ఏదైనా తప్పు జరిగితే వారిని ఏం చేయాలి? క్షమించాలి. తప్పనిసరిగా క్షమిస్తేనే నువ్వు ఈ లోకంలో బ్రతకగలుగుతావు. క్షమించలేకపోతే ఏమైపోతుంది? అది ఇంకా హృదయంలో. ఒక విషయం చెప్తాను, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. అన్నము ఈరోజు చేశాను, మధ్యాహ్నం చేశాను, రాత్రికి కొంచెం మిగిలింది. ఆ మిగిలిన తింటామా? చెప్పండి, లేడీస్ చెప్పాలా? అన్నము మధ్యాహ్నం చేసిన అన్నము రాత్రికి తింటామా లేదా? తింటాం. అదే అన్నము రాత్రికి తినకుండా రేపు పొద్దున తిందామంటే తింటారా తినరా? చెప్పాలా? మీరు చెప్పాలా? నాకు ఆన్సర్ తెలియాలి. తింటామా తినమా? ఈ రోజు అన్నము రేపు పొద్దున తినమంటే తింటామా తినమా? నెక్స్ట్ రోజుకి ఏమి లేని వాళ్ళు దాంట్లోకి నీళ్లు పోసి లేకుంటే పెరిగేసి ఉల్లిగడ్డ తరిగేసుకొని తింటాం. అదే అన్నము ఒకటో రోజు, ఇది ఫస్ట్ డే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, నెక్స్ట్ డే సెకండ్ డే తింటామా? ఏంటి? తినం. ఏమైపోయింది అది? పాసిబడి ఏం చెప్తున్నాం, వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. అట్టనే మన హృదయంలో ఏం పెట్టుకోకూడదు? ఒకరి మీద దోషం పెట్టుకోకూడదు. ఒకరి మీద మనము ఏమి పెట్టుకోకుండా జీవిస్తే ఆ చెత్తనము అట్లే పెట్టుకుందాం అనుకోండి. చెత్తనం ఎట్టయితే పురుగు పట్టి వాసన కొడుతుంది, కంపు కొడుతుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది, కానీ మనకి ఏమి లాభము లేకుండా అయిపోతుంది. ఆ చెత్తనం ఎలాగైతే తీసి పారేస్తామో అలాగే మన హృదయంలో ఎవరి మీద కూడా ఏ విషయమో కూడా మన హృదయంలో పగ అనేది పెట్టుకోకూడదు. పగ తీర్చుదా ఎవరి పని? నా పని అని దేవుడు చెప్పాడు. అందుకే వాక్యము ఎందుకు నిలిచి ఉండడం అంటే దేవుని ప్రేమించడం, అలాగే తోటి మనుషులను క్షమించడం మరియు ప్రేమించడం. మనం ఇతరులను ప్రేమించినప్పుడే దేవుడు మనలో ఉన్నాడని లోకానికి తెలుస్తుంది. 4వ అనుభవంలోకి వెళ్దాము.
భయాన్ని పోగొట్టే ప్రేమ. ఏంటి? భయాన్ని పోగొట్టే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అని తెలిసినప్పుడు ఆయన దగ్గర రావడానికి మనము భయపడని అవసరం లేదు. చాలా మంది ఇంటికి రమ్మంటే, ప్రార్థన చేయమంటే ఏమంటారు? భయం. మైకి తీసుకుని ఇంటికి రండమ్మా అంటే భయము. ఎందుకు భయపడాలి? దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఆయనకు మనం భయపడని అవసరం లేదు కదా. ఆయన ఎంతో ప్రేమ చూపించినాడు కదా, భయాన్ని పోగొట్టే ప్రేమ చూపించినాడు ఆ దేవుడు. మనం భయపడని అవసరం లేదు, దేనికి భయపడని అవసరం లేదు, ఎవరికి భయపడని అవసరం లేదు. ఎవరైనా మనకు హాని చేయ తలపెట్టినా వారికి కూడా భయపడని అవసరం లేదు. ఎవరికి భయపడాలి? నిన్ను నన్ను సృష్టించిన దేవునికి తప్ప ఎవరికి భయపడకూడదు అని దేవుడే చెప్పాడు. రేపు పొద్దున నరకములో వేస్తాడు అన్న ఆయనకు మాత్రమే భయపడాలి. అమ్మో, ఈ లోకంలో నేను సరిగా జీవించకపోతే ఎక్కడ వేస్తాడు? నరకంలో వేస్తాడు కదా. ఆ నరకానికి పంపించే ఆయనకు మాత్రమే భయపడాలి, ఇంకెవరికి భయపడరాదు. దేవుడేంటి? భయాన్ని పోగొట్టే ప్రేమ చూపించినాడు. అంత ప్రేమ స్వరూపం మన దేవుడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏమని? 4వ అనుభవం ఏంటంటే, దేవుని ప్రేమను మనము అనుభవించాలంటే మనం కూడా ఆయన ప్రేమలో మనం జీవించాలి. ఆయన ప్రేమలో జీవించాలి. ఆయన భయాన్ని పోగొడతాడు. ఆయన ప్రేమలో సురక్షితంగా ఉన్నామనే ధైర్యం మనకు కలుగుతుంది. అందుకోసమని ఆయన ప్రేమలో మనకు భయం అనేది లేదు. ఎప్పటికీ భయపడని అవసరం లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను. ఎటువంటి గడ్డు సమస్యని ముందుకొచ్చినా ఢీకొనాలి. ఎట్లా ఢీకొనాలి? దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పండి, మొరపెట్టుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా, శత్రు బాధ ఉందా, లేకపోతే భర్త బాధ ఉందా, లేకపోతే పిల్లల బాధ ఉందా, లేకపోతే బంధువుల బాధ ఉందా, లేకపోతే అప్పుల సమస్య ఉందా, లేకపోతే అనారోగ్య సమస్య ఉందా, అటువంటి భయాన్ని పోగొట్టేది ఎవరు? యేసు ప్రభువు మాత్రమే. ఆయన ప్రేమ భయాన్ని పోగొడుతుంది. పరీక్షలో ఫెయిల్ అవుతామేమో అన్న భయం ఉందా? అలాంటి భయం ఉంటే కూడా మనం ఏం చేయాలి? దేవుని అడగాలి. దేవా, నీ ప్రేమ స్వరూపి కదయ్యా, నీ ప్రేమ చూపించిన పట్ల నువ్వు జ్ఞానముతో నింపయ్యా అని స్టూడెంట్స్ అడగాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? దేవుని అడగాలి. నేను ఎంతో మందికి చెప్తూనే ఉంటాను. చాలా మంది నా పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు, మన సంఘస్థులు, యవనస్తుల పిల్లలకి 3 గంటలకు లేయండి. ఏం చెప్పినా 3 గంటలకు లేయండి, ప్రార్థన చేయండి, ఆ తర్వాత బుక్కులు పట్టుకోండి అని చెప్పిన. బైబిల్ ఒక అధ్యాయం చదవండి, తర్వాత బుక్స్ పట్టుకోండి. నా ఇంట్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా సొంత తమ్ముడు, నా తర్వాత పుట్టిన తమ్ముడు బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ ఎక్కువగా సామెతలు చదివాడు. సామెతల గ్రంథం చదువుతూ పక్కన ఆయన పుస్తకాలు పెట్టుకొని చదువుకున్నాడు. ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీ టాపర్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పేపర్లోకి వచ్చినాక చూసినాం, మేము న్యూస్ పేపర్లోకి వచ్చినాక వాడికి గోల్డ్ మెడల్ వచ్చిందని ఎంతో సంతోషించినాం. కానీ మా నాన్న సేవకుడు కాబట్టి మా నాన్న అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందని పేపర్లో యాడ్ ఇవ్వలేకపోయినాడు. ఇప్పుడైతే మనకు డబ్బు ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? డబ్బు ఉన్నట్టు ఏం చేస్తాం? వెంటనే గోల్డ్ మెడల్ వచ్చిందని వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాడని ఆ ఫోటో తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం కదా, గొప్పగా చెప్పుకుంటాం. ఏ అవార్డు వచ్చినా గొప్పగా చెప్పుకుంటాము. మాకు పేపర్లో వచ్చేంతవరకు మాకు తెలియదు యూనివర్సిటీ టాపర్ అని, ఫస్ట్ ర్యాంక్ అని. దేవుడు అలా దీవిస్తాడు, మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఒకసారి చూడండి, నేను చెప్పాను స్టూడెంట్స్కి, ఎక్కువ మందికి చెప్పినాను, బైబిల్ చదవండి అమ్మా, బైబిల్తో పాటు పుస్తకాలు చదవండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు జ్ఞాపక శక్తి ఇస్తాడని చెప్పాడు. ఖచ్చితంగా మీరు బైబిల్ చదవండి. దేవుడు ఉత్తీర్ణత ఇస్తాడు. ఎక్కడిస్తాడు? పరీక్షల్లో విజయం ఇస్తాడు. నువ్వు ఏ శ్రమ ఉండబోతున్నా ఆ శ్రమలో విజయం ఇస్తాడు. శత్రువు చేతిలో చిక్కకుండా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. నరుల చేతిలో చిక్కకుండా కాపాడుతుంటాడు. దేవుడు నరులు అబద్ధకులుగా మాట్లాడుతుంటారు మన గురించి.
ఎన్నో అబద్ధాలు అందరితో మాట్లాడుతుంటారు, చేరాని నేరాలన్నీ మోపుతుంటారు. కానీ ఆ ప్రభువును చూడాలి, సిలువలో పొందినటువంటి ఆ ప్రేమను చూడాలి. అవునయ్యా, నీవు ఏ తప్పిదము చేయలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. చూడండి, మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 21 22 23 వచనములు 24 వచనముల వరకు నాకు చదివి వినిపించండి. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. 21 వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. 22వ వచనం నాకు ఇష్టమైన వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎంత మంచి మాట. ఏ తప్పిదము చేయలేదంట, ఆయన నోట ఏ కపటము లేదంట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పట్టబడి ఆయన ఓర్చుకున్నాడు, సహించినాడు. అది మన జీవితంలో ఉండాల్సింది. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కాదు. దేవుడు మన మాటలన్నీ వింటుంటాడు. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మనల్ని చూస్తున్నాడన్న భయం లేకుండా జీవిస్తున్నామేమో. ఆయన చూపించే ప్రేమ భయమును పోగొడుతుంది. ఆ భయములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏ కపటమో చేయలేదు. ఆయన నోట ఏమి లేదు, ఏమి లేదండి. ఆయన నోట ఏమి లేదు. చూడండి, దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్చు దేవుని వైపు చూశాడు, తను తానే అప్పగించుకున్నాడు. ఆ శిలువ ప్రాణిపైన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరం ఒకసారి కళ్ళు మూద్దాం. అవునయ్యా, ఈ మధ్యాహ్న కాలపు వేళలో నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రమేసయ్యా. నా ప్రభువా, నా రక్షక. అందరూ మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు వంచండి. తలలు వంచిన వాళ్ళందరూ తలలు వంచండి. కళ్ళు మూసుకోవాల్సి అనుకున్న వాళ్ళందరూ కళ్ళు మూయండి. దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మనతో పంచుకున్నటువంటి అనుభవాలు ఏంటి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, అగాపే ప్రేమ చూపించినాడు. ఆయన యందు మనం నిలిచి ఉండాలని చెప్పాడు. అలాగే మనం భయం పోగొట్టే ప్రేమను ఆయన చూపించాడు. అటువంటి ప్రేమ చూపించిన దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం యేసయ్యా. చెప్పండి అందరూ, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, నువ్వు ఏ కపటము లేకుండా, ఏ తప్పిదము చేయకుండా నాయనా, నువ్వు ఏ బాధ అనుభవించినావు నాయనా, నా కోసమే సిలువలో బలైనావు నాయనా, నా కోసమే నేను తండ్రి ఎంత త్యాగము చేసినావు నాయనా. న్యాయకర్త అయిన దేవుని వైపు నిన్ను అప్పగించుకున్నావు యేసయ్యా. బతుకు తీయబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నావు దేవా. నా కోసమే, నా గాయముల కోసమే, నేను చేసిన తప్పుల కోసమే, నా కోసమే నువ్వు సిలువపై వేలాడిన దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. నేనే తప్పిదము చేయకుండా దెబ్బలు తింటే అది ఎంత మేలు కదా. తప్పిదము చేసి కూడా దెబ్బలు తినేవాడికి ఏమి ఘనత. అవును ప్రభువా, నువ్వు ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరము చేయలేదయ్యా. నా కోసమేనైనా మేకల యొక్క ఇళ్ళ యొక్క రక్తము పాపమును పోగొట్టేది నాయనా. అందుకోసమే నీవు మానవుని రూపముగా
ప్రభువా, మేమందరమును క్యాలెండర్స్ వాడుతున్నాం. మనం క్యాలెండర్స్ వాడుతున్నాం ఎందుకంటే BC-AD అని. ఆయన వచ్చినందుకు ఆయన దినములు మనం చూస్తే 2000 సంవత్సరముల క్రితము ఆయన పొందినటువంటి ఆ శ్రమల వల్ల, ఆ శిలువ మరణం వల్ల, ఆయన తిరిగి లేచడం వల్ల బిఫోర్ క్రైస్ట్ అని చెప్పగలిగినాము. ఆ తరువాత దినాలు మనము క్యాలెండర్ రూపంగా మనము వాడుకుంటున్నాము. అవును ప్రభువా, మాకు దినములు లెక్క పెట్టుకోవడానికి క్యాలెండర్ ఇచ్చిన దేవా స్తోత్రము అని చెప్పాలి మనము. అవును ప్రభువా, ఈ రోజు శుక్రవారం అని తెలుసుకోవాలంటే క్యాలెండర్ చూడాలి. ఈ రోజు శుభ శుక్రవారం అంటే మనం క్యాలెండర్ చూడాలి. ఈ రోజు ఈస్టర్ అంటే క్యాలెండర్ చూడాలి. అవును ప్రభువా, అటువంటి ధన్యత మీరు ఇచ్చినారు దేవా స్తోత్రము. అటువంటి నాలెడ్జ్ మానవులమైన మాకు ఇచ్చిన దేవా స్తోత్రము అని చెప్పాలి. పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవా, రాను పైన వేలాడిన దేవా, శాపగ్రస్తుడుగా మార్చబడిన దేవా, శాపమునంతా ఓడ్చుకున్న దేవా, నీకే స్తోత్రము నాయన. ఈ మధ్యాహ్న కాలం వేళలో నాతో మాట్లాడినందుకు స్తోత్రము. అవును ప్రభువా, నువ్వు ప్రేమ స్వరూపివి. నీ మాటలు ఎందుకు మేము నిలిచి ఉంటాము నాయన. కళ్ళబొల్లోని మాటలు కాదు నాయన, ఈ లోకపు మాటలు కాదు నాయన, ఒకరిని గురించి ఒకరి మాటలు కాదు నాయన. సమయము వృధా చేసుకోకుండా మేము వాక్యమునే పఠించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి, ప్రార్థనలో గడిపే బిడ్డలుగా మమ్మల్ని చేయండి అని దేవుడిని అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలోనైనా మీకు అక్కరగా ఉంటే ఆయనకు అడగండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడును అన్నట్టుగా ఆయన మాటలు ఏదో నిలిచి ఉండి మనం అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. మధ్యాహ్న కాలపు వేళలో ఆయన పొందినటువంటి గాయములను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం తలతో చేస్తున్నటువంటి పాపములు, మన తలంపులతో చేస్తున్న పాపములను ఆయన ముళ్ళ కిరీటము ధరించి ఉన్నాడు. మన చేతులతో కాళ్ళతో చేసిన పాపములకు ఆయన మేకులు దిగగొట్టించుకున్నాడు. మనము చేసినటువంటి హృదయముతో చేసినటువంటి పాపముకు ఆయన బల్లెపు పొడిపించుకున్నాడు. రక్తమునంతా కార్చినాడు, నీరంతా కార్చినాడు. ఒక్క ఎవరికైనా విరగలేదు. అవును ప్రభువా, మా కోసమై మీరు మరణము జయించి తిరిగి లేచిన స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు త్వరగా రానే ఉన్నారు నాయన. ఆ రాకడలో మమ్మల్ని అందరినీ చేర్చేసయ్యా. మేమందరము ఎత్తబడే గుంపులో ఉండుటకు నీ కృప చూపించయ్యా. మేము ఈ లోకములోనైనా తండ్రి చేసే ప్రతి క్రియను, ఆ క్రియకు ప్రతిఫలము పరలోక రాజ్యంలో జీతం ఇస్తానన్నావు తండ్రి. అవును ప్రభు, అలాంటి జీవితం మేము జీవించుటకు నీ కృప చూపించమని అడుగుతున్నాం. దేవుణ్ణి అడగండి. దేవా స్తోత్రము నాయన, ఇన్ని మేలు చేసినావు నాయన, పరలోక రాజ్య వారసులుగా చేసినావు. స్తోత్రము అని దేవుణ్ణి అడగండి. ఈ మధ్యాహ్న కాలంలో నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆ ప్రేమలో కల్వరి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాము. ఆ కల్వరి ప్రేమను జ్ఞాపకం చేసుకున్న మనల్లో ఆయన ఎంతగానో ఆశీర్వదించలే ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన చూపించినటువంటి కల్వరి ప్రేమను మనము ఆయన వైపు తిరిగి, అవును ప్రభువా, మా దురితములన్నీ నా తండ్రి క్షమించే దేవుడు వెనుక స్తోత్రము అని మనం అడిగి మన జీవితాల్లో ఒక మెట్టుకు కాదు ఎన్నో మెట్లు ఎదుగునట్లు దేవుడు కృప చూపిస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలు కృప చూపిస్తాడు. మన వారినే కాదు, మన ఇంటి వారినందరినీ మారు మనసు పొందుకొని రక్షణ ఆనందంలో పొందుటకు కృప చూపించే దేవుడు. అందుకోసమే దేవుణ్ణి ఒక్క మాట అడగండి. దేవా, నన్ను కరుణించయ్యా. నేను ఈ 40 దినములు ఉపవాసమే కాదయ్యా, ఏ సమస్య వచ్చినా ప్రార్థన ద్వారానే, ఉపవాసము ద్వారానే చేయించే బిడ్డలుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము అని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, నీకు వేలాది స్తోత్రములు నాయనా. నీ ప్రేమ చూపించినవయ్యా మా పట్ల. అందుకోసమేనైనా మేము నేటి దినములు ఇంకా నేను తండ్రి ప్రాణముతో నిలిచి ఉన్నాము, సజీవులుగా నిలిచి ఉన్నాం నాయన. నీ ప్రేమ లేకపోతే ఇప్పుడు అందరి
చనిపోయేవారము నాయన. అవును ప్రభు, నీ ప్రేమ చూపిస్తున్నావు దినదినము క్షణ క్షణము. నువ్వు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, ఆ సృష్టినే మాకు ప్రేమ రూపంగా మాకు చూపిస్తున్న దేవా స్తోత్రము నాయన. అవును ప్రభు నా రక్షక, మేము సృష్టిని పూజించేవారం కాక నిన్ను పూజించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుచుంటున్నాం నాయన. ఈ వాక్యం విన్నాం నాయన. ఈ వాక్యం విని ఇతరులకు కూడా మేము చెప్పలాగున ఈ వాక్యం వల్ల మేము బహుబలం పొందుకొని ఇవి అనేకులకు మాదిరిగా జీవించుటకు, నీ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఏ సతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.